విశాఖ డైరీ 2025 నాటికి పాడి రైతుల నుంచి ప్రతిరోజు 10 లక్షల లీటర్లను కొనుగోలు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. సరిగ్గా 2025 సమీపిస్తున్న తరుణంలో విశాఖ డైరీ వివాదాల్లో చిక్కుకుంది. డైరీ యాజమాన్యం అవినీతి అక్రమాలు చేస్తుందంటూ పాలు సరఫరా చేసే పాడి రైతులు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తుండగా నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఒక హౌస్ కమిటీని నియమించింది. డిసెంబర్ 9న హౌస్ కమిటీ విశాఖ డైరీలో విచారణ జరిపింది. అసలు విశాఖ డైరీపై వస్తున్న ఆరోపణలేంటి, దీనిపై ఏర్పాటైన హౌస్ కమిటీ సభ్యులు ఏమంటున్నారు, పాడి రైతుల వాదనేంటి, డైరీకి రాజకీయాలకు ఏదైనా సంబంధం ఉందా, అసలు విశాఖ డైరీ చరిత్ర ఏంటో మనం ఒక్కసారి ఈరోజు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. విశాఖ డైరీ అనేది అక్కిరెడ్డిపాలెంలో ఉన్న డైరీనే మనం విశాఖ డైరీ అని అంటాం. అయితే దీని అసలు పేరు శ్రీ విజయ విశాఖ మిల్క్ కంపెనీ లిమిటెడ్. 1973లో కోఆపరేటివ్ సొసైటీ చట్టం ప్రకారం నెలకొల్పిన ఈ డైరీ 50,000 లీటర్ల సామర్థ్యంతో ప్రారంభమై ప్రస్తుతం రోజుకు 9 లక్షల లీటర్లకైతే చేరుకుంది. అయితే విశాఖ డైరీకి విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరిలోని రంగంపేటలో కూడా మరో డైరీ అయితే ఉంది. పాలతో పాటు పాల ఉత్పత్తులు అయినటువంటి మనం చూస్తే కనుక పెరుగు, లస్సీ, స్వీట్లు, వెన్న, బేకరీ ఐటమ్స్ కూడా ఇక్కడ అయితే తయారు చేస్తారు. ఈ ఉత్పత్తులను ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సాలలో కూడా దీనికి పెద్ద ఎత్తున మార్కెట్ కూడా ఉంది. అయితే విశాఖ డైరీ ద్వారా ప్రత్యక్షంగా 1,500 మంది, పరోక్షంగా మరో 1000 మంది ఉపాధి అయితే పొందుతున్నారు. ఇక 2025 నాటికి 2,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఆ కంపెనీ పనిచేస్తుందని ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లోనే వాళ్ళు పేర్కొన్నారు. అయితే విశాఖ డైరీకి చైర్మన్గా మనం చూసుకుంటే కనుక 1986 నుంచి అంటే 36 ఏళ్ల పాటు అడారి తులసిరావు అటు చైర్మన్గా వ్యవహరించగా ఆయన మరణానంతరం 2023 నుంచి ఆయన కుమారుడైనటువంటి అడారి ఆనంద్ కుమార్ ఈ బాధ్యతలను అయితే తీసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తిదారుల కంపెనీ చట్టం 2013 నుంచి విశాఖ డైరీని శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్గా మార్చి డైరీని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో పాల సరఫరాదారులు 3 లక్షల వరకు ఉన్నారు. ఇక విశాఖ డైరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి అడారి ఆనంద్ కుమార్, ఈయన రాజకీయ చరిత్ర గురించి చూసుకుంటే 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓటమి పాలే. ఆ తర్వాత పాడి రైతులకు ఆవులు పాలిచ్చే ధరను సెప్టెంబర్లో ఈ డైరీ పూర్తిగా తగ్గించింది. అప్పటి వరకు లీటర్కు 34 రూపాయలు ఇవ్వగా దాన్ని 31కి తగ్గించింది. దీనిపై నిరసనగా అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పాలను సరఫరా చేసే రైతులు అప్పట్లో ఆందోళన కూడా చేపట్టారు. ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో విశాఖ డైరీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు రావడం మొదలవగా ఈ విషయంపై ఏపీ అసెంబ్లీలో కూడా ఒక పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ డైరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణకు సభా సంఘం ఏర్పాటు చేయాలని నవంబర్ 20న ప్రభుత్వం కూడా నిర్ణయించింది. సీనియర్ ఎమ్మెల్యేలు అయినటువంటి జ్యోతుల నెహ్రూను ఈ కమిటీకి చైర్మన్గా నియమిస్తూ అందులో సభ్యులుగా బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కే రంగారావు, దాట్ల సుబ్బారావులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అయితే విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలు ఏంటి అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే విశాఖ డైరీలో అవకతవకలు జరిగాయంటూ మొదటగా జనసేన కార్పొరేటర్ అయినటువంటి పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. అసలు ఏం ఫిర్యాదు చేశారు అనేది మనం ఒక్కసారి వెళ్తే హైదరాబాద్లో అడారి కుటుంబం సొంతంగా ఒక డైరీని పెట్టుకొని దానికి ఇక్కడి నుంచి రోజు 15,000 లీటర్లను పాలను సరఫరా చేస్తుందని, డైరీ సభ్యులకు ఆడపిల్ల పుడితే 1,00,000 రూపాయలు, మగబిడ్డ పుడితే 50,000 డిపాజిట్ చేస్తామని, దీనికోసం కేటాయించిన 25,000 కోట్ల రూపాయలను డైరీ పెద్దలు వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక నర్సీపట్నం, చినగదిలి, విజయనగరంలోని మొరకముడిదాం తదితర ప్రాంతాల్లో డైరీ పేరుతో 84 ఎకరాల భూములు ఉన్నాయి. అవి సొసైటీ నిధులతో కొనుగోలు చేసినప్పటికీ కూడా అధికారిక లెక్కల్లో ఎక్కడా కూడా దాన్ని చూపించడం లేదు. ఇక విశాఖ నరవలో డైరీ పేరుతో 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో 90 సెంట్లు కుటుంబ సభ్యుల పేరు మీదకి
పూర్తిగా మార్చేసుకున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణ. ఇక రైతుల కోసమని నిర్మించిన కృషి ఆసుపత్రిని కార్పొరేట్ సంస్థకు పూర్తిగా అప్పగించేశారు. ఇక విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ల కుటుంబ సభ్యులకు పశువుల వైద్యానికి ఉపయోగించే వెహికల్స్ కాంట్రాక్ట్ ఇచ్చి నెలకు ఒక్కొక్క వాహనానికి దాదాపు 1,50,000 వరకు చెల్లిస్తున్నట్టుగా కూడా ప్రధాన ఆరోపణలు అవుతున్నాయి. ఇక డైరీలో డిసెంబర్ 9న విచారణ చేపట్టిన సభా సంఘం ఏం తెలిపింది అనేది ఒక్కసారి చూస్తే, డైరీ యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో ఆ సమయంలో వారి ప్రతినిధులతో ఈ సభా సంఘం సమావేశమైంది. అనంతరం పాడి రైతులు కానీ డైరీ ఉద్యోగులతో కూడా మాట్లాడింది. సహకార డైరీని కంపెనీ చట్టం కిందకు తీసుకొచ్చిన తర్వాత పాడి రైతులకు అందాల్సిన ప్రయోజనాలను డైరీ విస్మరించిందని కంపెనీ యాక్ట్, కోఆపరేటివ్ యాక్ట్, ఫైనాన్స్, ఇతర డిపార్ట్మెంట్ల గురించి తెలిసిన నిపుణుల సలహాలు తీసుకుంటామని కూడా ఇక్కడ విచారించిన తర్వాత డైరీపై వచ్చిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది అని చెప్పి కూడా కమిటీ చైర్మన్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ కూడా తెలిపారు. ఇక విశాఖ డైరీ మీద ఆడిట్ జరగాల్సి ఉందని, విశాఖ డైరీ 4 జిల్లాల పరిధిలో ఉండగా 4 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ స్వీకరిస్తామని కమిటీ సభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు కూడా తెలిపారు. ఇక అడారి తులసిరావు తర్వాత ఆయన కుమారుడైనటువంటి అడారి ఆనంద్ కుమార్ డైరీ చైర్మన్ అయ్యారు. ఇక తులసిరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన టీడీపీ మద్దతుదారు అనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆయన కుమారుడు కూడా 2019లో టీడీపీ తరపున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి కూడా పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక డైరీలో అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఎన్నాళ్ళుగానో మనకు వినిపిస్తున్న టాక్. అప్పుడు అధికారంలో వైసీపీ ఉండడంతో పెద్దగా ఇబ్బందులు ఎదురై ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో రావడంతో డైరీ ప్రక్షాళన అంటూ హడావిడి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆనంద్ కుమార్ మళ్ళీ టీడీపీలోకి తిరిగి వెళ్తారని ఒకవైపు జోరుగా ప్రచారము జరుగుతుంది. ఆయనకు 2 పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ అడారి ఆనంద్ కుమార్ బీజేపీ కానీ జనసేన తీర్థం కానీ పుచ్చుకుంటే ఇప్పుడు ఉన్న ధోరణిలోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.